ఆస్తిలో వారసత్వం, రాజకీయాల్లో వారసత్వం పరిపాటే. కానీ కత్తి పట్టడం కూడా వారసత్వమా? ఒకడు పోతే మరొకడు మేమే రౌడీలమంటూ రోడ్డెక్కారు. ఫైటింగ్ తక్కువ, చేజింగ్ ఎక్కువ. నడి రోడ్డుపైనే జనాలకు సినిమా చూపించారు. చుక్క నెత్తురు లేకుండా కత్తుల్ని సీజ్ చేశారు పోలీసులు. రత్తయ్యలను అత్తారింటికి పంపించారు. సినిమా కాని సినిమా సంగతేంటో మీరు చూడండి. రోడ్డుపై రన్నింగ్, కత్తులతో చేజింగ్. ఇది సినిమా కాదు గురు, భీమవరంలో రౌడీ మార్క్సీ. రీసెంట్ గా భీమవరంలో గ్యాంగ్ వార్ గడబిడ రేపింది. కారుతో ఢీకొట్టి కత్తులతో వెంటపడిన వైనం సంచలనం రేపింది. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు రౌడీ బ్యాచ్ ను రౌండప్ చేశారు. కత్తులను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ రత్తయ్యలను కటకటాల బాట పట్టించారు. కత్తులెట్లున్నాయో చూస్తున్నారుగా. నిందితుల పగ వీటికన్నా పదునని ఎంక్వైరీలో తేలింది. 2 కార్లు ఢీ కొనడం యాక్సిడెంట్ అనుకున్నారంతా. కానీ తేలిందేంటంటే అది సినిమాటిక్ అటాకింగ్ అని. 5 రోజుల క్రితం 27/2/26 తేదీన ఉదయం మనకు కోర్టు కాంప్లెక్స్ దగ్గర ఒక 2 కార్లు డాష్ ఇచ్చుకున్నాయి అన్నది ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. తీరా చూస్తే అదేదో యాక్సిడెంట్ కాదు, ఇది ఒక 2 వర్గాల మధ్యన ఆధిపత్య పోరుగా, ప్రధానంగా డబ్బు లావాదేవీల కారణంగా మన భీమవరం పట్టణంలో గత 4-5 సంవత్సరాల క్రితం నుంచి ఒక 2 గ్రూప్స్. సో 2022లో కూడా 2 మర్డర్స్ అయినాయి. అప్పుడు 2 కేసుల్లో 2 రౌడీలు హతమయ్యారు. కానీ రౌడీయిజం మాత్రం అంతం కాలేదు. అన్నల ప్లేస్లో తమ్ముళ్లు కత్తులు పట్టారు. రౌతుల రఘుబాబు, గోవిందరావు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ మొదలైంది. వాళ్లతో పాటు వాళ్ల గ్యాంగ్ లో ఉన్న వాళ్లను గుర్తించారు. రౌడీ షీట్లు, పీడీ యాక్ట్ ప్రయోగించారు. రెగ్యులర్ గా కౌన్సిలింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్న టైంలో సడన్ గా చేజింగ్ సీన్ తెరపైకి వచ్చింది. ఇక్కడ సంతకాలు పెట్టడము, తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ కావడం జరుగుతోంది. ఈ గోవిందరావు అనే అతని మటుకు మనకు గత ఒక 5-6 నెలలుగా అసలు మనకు కనిపించకుండా, అతని లొకేషన్ కూడా తెలియకోకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడో ఉంటున్నాడు. అతన్ని మనం సెర్చ్ చేస్తూ ఉన్నాం. గోవిందరావు కోసం సెర్చ్ చేస్తుండగా రౌతుల రఘుబాబు సీన్లోకి వచ్చారు. ఓ కేసులో కోర్టుకు హాజరైన క్రమంలో రఘుబాబుపై గోవిందరావు గ్యాంగ్ అటాక్ చేశారు. ఆ కేసు చూసుకొని బయటికి వస్తుండగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ముద్దాయి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ రఘు వచ్చాడు అని చెప్పడంతో వీళ్ళంతా మూకుంబడిగా ఒక రిడ్జ్ కార్లో వచ్చి వాళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోతుండగా ఆ కార్ను వాళ్ళు డాష్ ఇచ్చి వెంటనే వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా అందరూ వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు. బాల్ బచిగయ పరిగెత్తిన వాళ్లు ప్రాణాలు దక్కించుకున్నారు. పంతంతో కత్తిపట్టి చేజింగ్ కు దిగిన ముఠాకు కాకీలు చెక్ పెట్టారు. మనకు ఊరికి అవుట్స్కట్స్ లో గొల్లవానిపాలెం దగ్గర ఉన్నారని ఇన్ఫర్మేషన్ రావడం, 2 టౌన్ సిఐ గారు వెళ్ళి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు మొత్తం దాంట్లో 8 మంది ఉన్నారు. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 5. సో ఈ 5 కూడా ఈ కార్లో రావడమే కాకుండా ఇందాక మీరు చూసుంటారు, దాంట్లో కార్లో ఈ కత్తులు, తర్వాత 2 రాడ్లు ఇవి పెట్టుకొని వచ్చారు. ఒకవేళ దొరికితే వాళ్ళందరినీ కూడా ఆ రోజు హతమారుద్దామనేటువంటి ఒక ప్రయత్నంతో వాళ్ళు దాడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నైబరింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా కేసులను అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఎవరెవరైతే దాంట్లో అర్హులుగా ఉన్నారో వాళ్ళందరినీ మీద పీడీ యాక్ట్ పెట్టి జిల్లాల నుంచి లేకుండా పంపించే కార్యక్రమాన్ని కూడా ఎస్పీ గారు ఈ టీమ్స్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఉత్తరోత్తర ఇక్కడ ఎలాంటి దాడులు జరగడం కానీ వాళ్ళు ఒకరికొకరు కొట్టుకోవడం కానీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద మనం ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం. అది సంగతి. పాత పగలను పట్టుకు వేలాడుతున్న రౌడీల కథ అలా కటకటాలకు చేరింది. రౌడీలమంటూ కాలరెగరేస్తే ఇక బహిష్కరణ వేటు తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రౌడీ షీటర్ల అటాక్ కేసును ఛేదించారు పోలీసులు. రౌడీ షీటర్ రౌతుల రఘుబాబుపై కత్తులతో దాడికి యత్నించిన రౌడీ షీటర్ గోవిందరావు సహా 8 మందిని అరెస్టు చేశారు. 5 రోజుల క్రితం భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ రోడ్డులో రౌతుల రఘు ఓ కేసు నిమిత్తం కోర్టుకు హాజరై కారులో వెళుతూ ఉండగా మరో కారుతో ఢీకొట్టి కత్తులతో దాడికి యత్నించారు రౌడీ షీటర్ గోవిందరావు, అతని అనుచరులు. ఈ దాడి నుండి త్రుటిలో తప్పించుకున్నాడు రౌడీ షీటర్ రఘుబాబు. పక్కా ప్లాన్తో మరో కారులో వచ్చిన రౌడీ షీటర్ గోవింద్ రఘు కారును ఢీకొట్టి కత్తులతో దాడికి యత్నించాడు. కోర్టు వద్ద ఉన్న పోలీసులు అప్రమత్తం కావడంతో గోవిందరావు, అతని అనుచరులు పరారయ్యారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా టీమ్స్ గా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు. గోవిందరావు సహా అనుచరులు 8 మందిని అరెస్టు చేసి కత్తులు, రాడ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితులు గోవింద్, దుర్గారావుపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. చాకచక్యంగా కేసు ఛేదించిన పోలీసులకు రివార్డులు అందించారు డీఎస్పీ రఘువీర్.